హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. గత సంవత్సర కాలంగా అది న్యూస్ అనాలా, న్యూసెన్స్ అనాలా ఏమనాలో కానీ అఘోరి చేస్తున్న అలచలు అంతా ఇంత కాదు. మీ అందరికీ తెలుసు, మొన్ననే అఘోరా అని చెప్పబడుతున్నటువంటి ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇతను వర్షిణి అనేటువంటి ఒక అమ్మాయిని వివాహం ఆడటం జరిగింది. మా వివాహం అధికారికంగా జరిగిందని చెప్పేసి వీడియోలో కూడా రిలీజ్ చేసి అఫీషియల్గా మీడియా ముందుకు వచ్చి మేము పెళ్లి చేసుకున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఈ పెళ్ళి లీగల్గా వ్యాలిడిటీ ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఓ మెన్ టు ఉమెన్ మారిన తర్వాత ఒక ఉమెన్గా మారిన వ్యక్తి ఇంకొక ఉమెన్ని పెళ్లి చేసుకుని చట్టబద్ధమా కాదా అనేటువంటిది ఒక వర్షన్ అయితే, ఇప్పుడు సాయి కృష్ణ ఆజాద్ గారు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చారు. అసలు అఘోరాకి గతంలోనే ఇంకొక మహిళతో వివాహం అయిందని చెప్పేసి, గత జనవరి 1 రోజే వివాహం అయిందని చెప్పేసి, సరే ఆ పేరు ఇంకా తను బయటికి చెప్పకుండా నేను చెప్పకూడదు కాబట్టి, సో తను మనకి ఆడియోలు కూడా బయట వైరల్ అయ్యాయి. ఐ లవ్ యూ రాధి అంటూ ఆడియోలు కూడా వైరల్ అయ్యాయి. సో మొదటిగా పెళ్ళి అయినటువంటి వ్యక్తి ఆ మహిళను వదిలేసి మళ్ళా వర్షిణితో వివాహం చేసుకోవటం ఏంటి? దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఏంటి వర్షిణితో పెళ్ళి ఏంటి? అంతకుముందు రాధి ఐ లవ్ యూ అంటే ఏంటి? ఆ అమ్మాయితో పెళ్ళి ఏంటి? అసలు ఏంటి ఈ వరుస పెళ్ళిళ్ళు అఘోరికి? అంటే ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా చట్టబద్ధమైనయేనా? ఇప్పుడు నిన్నగాక మొన్న ఇయ్యాలనుకుంటా ఒకరు కామెంట్ చేస్తున్నారు, అఘోరి ఎక్కడంటే హనీమూన్కి పోయాడని చెప్పేసి మురళీకృష్ణ శర్మ ఎవరో చేస్తామని ఇప్పుడే చూసారు, ఇప్పుడే మనోడు చూపించాడు. ఇక ఏంటి అది పిచ్చండి, ఇతనికి బాగా పిచ్చి ఉంది. పిచ్చండి ఇది. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. పెళ్లి చెల్లుతుందా లేదా అన్నప్పుడు మీకు అందరికి తెలుసు, 12 HM యాక్ట్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. ఏదైనా సరే ఇంపార్టెంట్ అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే ఒకళ్ళు ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు ఆ పెళ్ళి చెల్లదు. ఓకే, అది చట్టంలో ఉంది, క్లియర్గా చట్టంలోనే వివరంగా ఉంది. ఒకటి ఆలోచించాలి. రెండోది, ఇతను అంటే ఇక్కడ ఈమె ఎవరైతే రాధే అన్న ఆమె ఎవరైతే ఉన్నారో ఈమె ఈ పరిస్థితి ఏంటంటే పెళ్ళి అనేది అక్కడ కాదు జరిగింది. అంటే ఆమెకు కొంచెం అవగాహన లోపం, సబ్జెక్టు నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆ రోజు నన్ను పెళ్లి చేసుకునే పదం వాడారు. కానీ రేపు వస్తారు ఆమె వచ్చినప్పుడు, రేపెల్లుండి వచ్చినప్పుడు దానికి వివరణ చెప్తారు. పొరపాటున ఎట్లా జరిగింది, మానసిక స్థితి బాగాలేక టెన్షన్లో ఆమె చెప్పడం జరిగింది. అక్కడ అది బలవంతంగా ఫోర్స్ఫుల్గా ఒక తాలిబొట్టు కట్టించుకోవడం జరిగింది అంతే. సో బలవంతంగా చేసే వివాహం ఎప్పుడు కూడా అది కూడా చెల్లదు. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు వీళ్ళిద్దరు ఇష్టపడి తలంబరాలు పోసుకొని ఏదో పాట ఉంటుంది కదా, ఆ పాటలు అడావుడు చేసినా ఇంకోటి చేసినా అది చెల్లదు మా చట్టపరంగా. అంటే కాదు, ఇక్కడ వర్షిణికి తాళి కట్టడం అందరూ లైవ్లో చూశారు. ఇప్పుడు రాధి అనేటువంటి వ్యక్తికి కూడా తాళి కట్టిందా వర్షిణి? అఘోరి అదే సార్, ఫోర్స్ఫుల్గా నాకు తాంత్రిక విద్యలు వచ్చాను అవన్నీ ఇవేనా మీకు చెప్తా. తాలిబొట్టు గోల కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇతను ఆ విధంగా ఆమెకి తాలిబొట్టు కట్టారు. అది ఫోర్స్ఫుల్గా జరిగింది. బలవంతంగా ఆమెను బెదిరించి భయపెట్టి చేసింది. అది పక్కన పెడదాం. ఇంకొక మీకు విషయం చెప్తే, ఇతని దగ్గర ఎప్పుడు తాలిబొట్లు క్యారీ చేస్తూ ఉంటారంట. అబ్బో, మీకు తెలుసు, మీకు చూడండి వేరే బంగారం తాలిబొట్టు అయితే బంగారం కాదు సార్, పసుపు కొమ్మును తాలిబొట్టు. ఒక ఛానల్లో చెప్పడం డైరెక్ట్ అతనే చెప్పాడు. అఘోరి అన్న అతనే డైరెక్ట్ చెప్పాడు, నా దగ్గర ఇప్పుడు తాలిబొట్లు ఉంటాయి, నేను క్యారీ చేస్తూ ఉంటా అని. ఇప్పుడు అతను ఎంతమంది కట్టాడంటే తాలిబొట్టు మనకే తెలిసి లీగల్గా ఈమెకే 3 సార్లు కట్టాడు. అంటే వర్షిణికే 3 సార్లు కట్టాడు తెలిసి. ఇంకోసారి 4. తర్వాత వర్షిణి వాళ్ళ అన్నయ్య ఎవరో ఉన్నాడు, విష్ణు ఎవరో, ఆయన కూడా ఒకసారి కట్టిండంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆయన తాలిబొట్టు కాదు, మగవాడికి కట్టాడు, ఆడవెత్తికి కట్టాడు. నేను నిన్న ఆ పిల్లోడు ఇలా అన్నయ్య అంటున్నాడు, సార్ అతను తలుచుకుని కుక్క పిల్ల కూడా కడతాడు సార్ అని. అంటే అతను ఒక తాలిబొట్ల యుద్ధం ప్రకటించాడు అన్నమాట ప్రజల మీద. అది విషయం, అదే పని అంట. ఎవడు దొరుకుతాడు తాలిబొట్టు కట్టే స్థితిలో ఉన్నాడు. అంటే అతను మానసిక స్థితి బాగాలేదా, లేకపోతే ఒళ్ళు బలిసా, అది ఇంకేదైనా పిచ్చా, చాదస్తం, ఉన్మాదం అన్నది మనకు తెలియదు. మరి సనాతన ధర్మం పేరు చెప్పుకొని తిరుగుతున్నాడు, అఘోరి అని పేరు చెప్పుకొని తిరుగుతున్నాడు. సార్ మీరు నేను అందరం కూడా ఆ సనాతన ధర్మం, హిందూ ధర్మం విషయంలో అతనికి రక్షణ కల్పించాలని మనం పోరాడాము. ఆ రోజు మీరు మాట్లాడారు, మనం మాట్లాడాము, పూలు పడ్డాయి, రాళ్ళు పడ్డాయి, అన్నీ పడ్డాయి. అది అలాగుంటే బాగుండేది. దాన్ని మనం హ్యాపీగా సంతోషపడేవాళ్ళం. పోనీలు ఎవరన్నా మన హిందూ ధర్మం కోసం వచ్చారు అనుకునేవాళ్ళం. ఇక్కడ సమస్య అది కాదు కదా, దారి తప్పటం. హిందూ ధర్మం పేరిత అని చెప్పి ఇలాంటి నికృష్ట చేష్టలు చేయడం కరెక్ట్ కాదు కదా సార్. అవును. దానివల్ల ఏమవుతుంది, రేపు పొద్దున ఇంకెవరైనా నిజంగా హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఎవరైనా జెన్యూన్ క్యాండిడేట్ వస్తే మనం ఏమనుకుంటాం, ఈరోజు తెలుగు రాష్ట్రాలు భయపడిపోతారు, వాము ఇదేంద్ర బాబు ఆయన వచ్చాడు మరి ఏం వచ్చాడని చెప్పి. అలాంటి మనిషి యొక్క సెంటిమెంటు, మనుషుల యొక్క సెంటిమెంటు ఇతను ఇలా చేయడం జరిగింది. సార్, నాకు ఇంకోటి చెప్పండి, ఒక ఇద్దరు మేజర్స్ కలిసి వివాహం ఆడుకొని బతికి కలిసి ఉండే హక్కు ఉండదా? సార్ అదే నేను అంటున్నా, ఇద్దరు మేజర్స్ వివాహం ఉన్నా లేకపోయినా కలిసి ఉండే రైట్ అయితే ఉంటుంది. దాని గురించి కాదు.
ఇక్కడ పెళ్ళి అనే పదం వాడుతున్నాం కదా మనం. ఇప్పుడు ఆయన పెళ్లి కూడా లీగల్ కాదు. ఆయన పెళ్ళి నాకు పెళ్లి జరిగింది రంగరంగానే ఏదో పాట కూడా పెట్టి ఏదో వేస్తున్నారు కదా, అది నేను చెప్పేది. పెళ్ళి అంటే జరిగిన తంతు కరెక్టే, కానీ అందులో దాని ప్రకారం చూసి ఇతనికి అది లీగాలిటీ రాదు. అతనికి లేదు కదా, వ్యవహారం లేదు కదా, అంగం లేదు కాబట్టి అది ఇంపార్టెంట్ కదా. అతను ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు పనికి రాకుండా ఉంటే సహకరించకపోతే డైవర్స్ పొందొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అది భార్య అయినా సరే భర్త అయినా సరే. డైవర్స్ పొందడం అంటూ వస్తే వివాహం అయినట్టు లెక్క. అంతే అంతే కదా, అంటే అదే అన్న. ఇప్పుడు మనం అది ఒక లెక్క. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏమంటున్నాం, అసలు పెళ్ళే చెల్లదు. సెక్షన్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో క్లియర్గా ఉంది కదా. సో అది చెప్తున్నాం. సరే, అది వాళ్ళిద్దరికి గొడవ అయినప్పుడు అప్పుడు వాళ్ళిద్దరు తెలుసుకుంటారు. మనం చెప్పడానికి లేదు. చట్టంలో అయితే చల్లదు వీళ్ళిద్దరిది వివాహం అయితే. ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు ఈమెది కూడా చల్లదు. బలవంతంగా చేసే వివాహాలు కూడా చల్లవు. అది కూడా మనం గమనించాలి. ఒకటి. సరే, ఇంకొక అసలు విషయం చెప్తాను. పూజల పేరుతో దాదాపు 10 లక్షల రూపాయలు పూజ చేస్తారని చెప్పేసి ఒక మహిళని మోసం చేశాడు. అలాగే అతనే ఒప్పుకున్నాడు. ఈమె కాకుండా ఇంకా 11 మంది శిష్యులు ఉన్నారని చెప్పి ఒక దాంట్లో ఒప్పుకున్నాడు. ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు కూడా మనం పిలిపించాం. మనం మీకు గుర్తుందో లేదు, ఎవరైతే అఘోరి బాధితులు ఉంటారో ముందుకు రండి, మనం ఫ్రీగా హెల్ప్ చేస్తామని. ఏదో మొన్నేదో కామెంట్ చదివాను సార్ నేను, అంటే ఇక రాది చెప్పింది అనుకుంటా, అయితే మీడియా ముందు కూకటిపల్లిలో ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాడు, లేదు ఇంకెక్కడో చాలా మంది ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేసిందంటే, నిజంగా చాలా మంది భార్యలు ఉన్నారు అఘోరికి? బాధితులు ఉన్నారు, భార్యలు కాదు, బాధితులు. ఓకే, బాధితులు ఉన్నారు అనేది ఆమె చెప్పినట్టున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంకొక పాయింట్ మీకు చెప్తాను. ఇప్పుడు తాలిబొట్టు కట్టినంత మాత్రం పెళ్ళి అయిపోద్దా? కాదు కదా. అదొకటి. బలవంతంగా ప్రకారం కూడా ఒక తాలిబొట్టు కట్టడమే కాదు, 7 అడుగులు అడగాలి, మంగళసూత్ర దాని చాలా ఉంటాయి, అదే ఉంటాయి కదా, అవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ బలవంతంగా అమ్మాయిని బెదిరించి తాంత్రిక విద్యలు వచ్చి నాకు నీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ప్రలోభాలు పెట్టి పెళ్లి చేసుకున్నాం. పెళ్ళి అంటే ఏం తాలిబొట్టు, ఎవరో తెలియకుండా తాలిబొట్టు కట్టాడు. కట్టేసిన తర్వాత ఏమంటున్నాడంటే ఫోటోలు ఉంటే చూసుకోండి. ఫోటోలు అంటే అంగరంగ వైభవం చేసుకుని ఫోటోలు ఉంటాయి. అతను పెళ్ళి కావాలని అవాయిడ్ చేయడం కోసమే, ఏదో మహిళల్ని తార్చడం కోసం, మహిళల్ని మోసం చేయడం కోసం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న కోసం చేశాడు. ఇప్పుడు 3,15,000 రూపాయలు అమ్మాయి దగ్గర తీసుకున్నాడు. ఎందుకు ఇచ్చింది? ఎస్, అదే చాలామంది అడుగుతున్నారు. అది ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే, ఈమెకి ఆశ్రమం కడతానని చెప్పి మనోడు, అంటే యాక్చువల్గా ఈమె ఎప్పటి నుంచో 5 years నుంచి నేను మాట్లాడిన వాళ్ళ మామయ్యలతో అందరితో మాట్లాడతారు, ఎప్పుడు వాళ్ళు వస్తారు. మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆశ్రమం కట్టాలి ఒక కోరిక ఉంది ఎప్పటి నుంచో 5-10 years నుంచి. వాళ్ళు ఆ ప్రయత్నంలో భాగంగా ఇతను పరిచయం అవటం, ఇతను కూడా నాకు ఆలు తెలుసు వీళ్ళు తెలుసు, నాకు ట్రాన్సాక్షన్కి అంత కావాలి, తిరుగుడు ఖర్చులు కావాలంటే నమ్మకం మీద ఇచ్చేశారు. చివరికి అది కూడా ఒక మోసపూరితమైన వ్యవహారం. ఇలాగ అందరితో మాట్లాడటం. ఇంకోటి చాలామంది ఆయన ఏమన్నాడంటే, మేము వాయిస్ మెసేజ్ ఉంది కదా, మా వాయిస్ మాట్లాడాం కదా, బోత్ వైపు కన్వర్సేషన్ అది కూడా రిలీజ్ చేయమని అంటున్నారు. కానీ అసలు ఎప్పుడు కూడా లేదు. ఇతను కేవలం వాయిస్ మెసేజ్, ఇప్పుడు మనకి ఏదైతే వినిపించిన మెసేజ్ ఏదైతే ఉందో అది కేవలం వాయిస్ మెసేజే పెట్టాడు అతను వాట్సాప్లో. అది ఐ లవ్ యూ రాదే అది అన్నాడు కదా, అవి కేవలం వాయిస్ మెసేజ్. ఓకే, ఫోన్ కాల్ మాట్లాడడం కాదు, వాయిస్ మెసేజ్. అది వాయిస్ మెసేజ్ అటు ఇటు ఏముంటుంది, ఇంకా అటు ఇటు ఏముంటుంది, ఏం పెడితే ఉంటుంది, లేకపోతే ఉండదు కదా, ఓన్లీ వన్ సైడే కదా. ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు మన ఇద్దరం ఫోన్ కాల్ మాట్లాడాలనుకోండి, మీ వాయిస్ ఉంటుంది, నా వాయిస్ ఉంటుంది. వన్ సైడ్ గా నేను వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు కేవలం నా వాయిస్ మాట్లాడాలి. అవన్నీ చాలా వల్గర్గా ఉన్నాయి, చాలా వల్గరిటీ ఉన్నాయి. అవి బై మీడియా ముందు రాలేదు కానీ మేము సబ్మిట్ చేసాం అక్కడ. ఓకే, దానివల్ల ఆ కేసు ఏమైంది? మహిళా కమిషన్ ముందు ఈ రోజు వెళ్ళానండి, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాము. అంటే మొన్న ఒక డాక్యుమెంట్ ఏంటంటే 10 లక్షల రూపాయల ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది అడగడం జరిగింది మహిళా కమిషన్ గారు. సో అది ఈ రోజు మేము సబ్మిట్ చేసాం. అంటే మనకు లేట్ అయింది. ట్యూస్డే అంటే రేపు సెలవు మనకి, సో మండే రోజు నాడు ఆర్డర్ ఇస్తామన్నారు. మండే రోజు మండే ట్యూస్డే ఆ రోజు. రేపు గుడ్ ఫ్రైడే సార్. ఓకే, అందుకనే హాలిడే ఉంది. సరే, ఇప్పుడు ఒకటి అఘోరి మీద అరెస్ట్ వారెంట్ జారీ కాబోతా ఉంది. ఎస్, ఆజాద్ గారు అఘోరిని అరెస్ట్ చేయించబోతా ఉన్నారు. ఖచ్చితంగా సార్. హిందూ ధర్మ పరిరక్షకుడుగా ఆ రోజు మనం ప్రేమించాం, గౌరవించాం, రెస్పెక్ట్ ఇచ్చాం. ఇప్పుడు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరొచ్చినా కూడా, ఇతనాన్ని కాదు ఎవరొచ్చినా కూడా మనం ఊరుకోం. సరే, మత ధర్మం అనేది ఒకసారి పక్కన పెడితే, ఒక మనిషి అఘోరి చేసిన తప్పేంటి? పెళ్లి చేసుకున్నాడు, తను ఇష్టపడి ఇద్దరు మేజర్స్ కలిసి ఉంటే తప్పేంటి? మంచి ప్రశ్న అడిగారు సార్. కామన్గా ఇప్పుడు ఇద్దరు మేజర్స్ పెళ్లి చేసుకునే తప్పు లేదు ఏంటి, భారత రాజ్యాంగం ప్రకారం కలిసి ఉంటే తప్పులేదు, వాళ్ళు ఎక్కడైనా ఉంటే తప్పులేదు. ఇప్పుడు ఈ అమ్మాయి అతనికి ఎలా పరిచయం అయ్యారు? హిందూ ధర్మ పరిరక్షకుడుగా, సనాతన ధర్మము ఇవన్నీ చెప్పే కదా అట్రాక్షన్ చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు వచ్చింది మన రాష్ట్రాలకు, ఎందుకు వచ్చింది? ఈ పరిరక్షణ, లేకపోతే ఎక్కడ దరగా తీసేయాలనో, గోహత్యో, లేకపోతే ఆత్మార్పణ చేసుకుంటానో, లేకపోతే అది చేస్తానని ఇలా చేస్తేనే కదా మనం మాల్గుండేది. అవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా పోయి అమ్మాయితో పరిచయం అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనం ఎవరికి ఆక్షేపణ కాదుగా. మీకు నాకు ఇబ్బంది ఏముంది, మీకు నాకేం అవసరం? అదొకట. రెండోది, పూజల పేట మనుషుల్ని వేధించడం, అదే చెప్తున్నాను సార్. అంటే ఇక్కడ క్యారెక్టర్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మొదదాకా
అఘోరి అంటే కాళ్ళ దండం పెట్టినప్పుడు సరే, ఎందుకు మీరు అనేది ఓకే, పెట్టేస్తున్నారు? క్యారెక్టర్ అసాసినేషన్ కి రీజన్స్ ఉన్నాయి. అవును. ఏది సనాతన ధర్మం పేరు వాడుకొని Yes. ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, Yes. పూజలు చేస్తానని డబ్బులు తీసుకోవటం, Yes. మనుషుల్ని మోసం చేయటం, Yes. తాళి కట్టి నువ్వు భార్య ఏదో ఆరంటి అదే. చేయటం, ఇవన్నీ కానీ ఇప్పుడు సరే అవి సపరేట్ కేసులు. Okay. ఇప్పుడు ఈ పెళ్లి లేదా ఈ సహజీవనమో ఇంకేదో ఏదన్నా పేరు పెట్టుకునండి, అవునులే. ఇద్దరు కలిసి ఉంటాము, ఇది చట్ట ప్రకారం నేరం అవుతుందా? చట్ట ప్రకారం నేరం కాదని చెప్తున్నా కదా. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఇతను మేజర్లు ఎక్కడైనా ఉండొచ్చు. అది ఆడా మగ లేకపోతే ట్రాన్స్జెండరా అనేది మనకు సంబంధం లేదు. వర్షిని ఈ అఘోరిగా చెప్పబడుతున్న వ్యక్తి ఇద్దరు కలిసి ట్రావెల్ చేయొచ్చు, ట్రావెల్ చేసి అక్కడ ఉండొచ్చు. ఓకే. దాని గురించి సమస్య కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైంది అంటే మీరు అన్నట్టు ఆ క్యారెక్టర్ పరంగా ఒక మత ధర్మాన్ని వాడుకొని ఇవన్నీ చేయడం వల్ల ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఒకటి. రెండో పాయింట్, అసలైన పాయింట్ ఏంటంటే ఈమెకి మానసిక స్థితి బాగాలేదు. ఆ విషయం మన దగ్గర, మీ దగ్గర ఉందా మెడికల్ సర్టిఫికేట్? కానీ నేను ఇస్తాను మీకు, అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను. వర్షినిది కదా? వర్షినిది. Yes, yes, ఉంది. ఒక మానసిక స్థితి బాగోలేని స్త్రీ పైన నువ్వు అఘాయిత్యం చేసేది క్రైమ్ కాదా? మానసిక స్థితి బాగాలేని వ్యక్తి అంటే ఆమె నథింగ్ బట్ చిన్నపిల్లలే కదా. పిచ్చివారి మీద ఉన్మాదుగా చేసినప్పుడు నువ్వు అది లైంగిక దాడి చేసినప్పుడు అది కరెక్ట్ కాదు కదా. తర్వాత ఒక అమ్మాయిని మభ్యపెట్టి నువ్వు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నీకు అది కట్టిస్తా ఇది కట్టిస్తా అని చెప్పి బలవంతంగా కారులో తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయి పైన రకరకాల అఘాయిత్యం చేసేసి ఆమెను రకరకాల మభ్యపెట్టేసి ఎక్కడ తాకరాని చోట తగిలేసి, అంటే ఒక బాడీని ఇంకో బాడీ టచ్ చేసే అధికారం లేదు కదా. అవును. ఇప్పుడు అదే జరిగింది కదా ఇక్కడ. ఇక్కడ ఏమనంటే ఆయనకి అంగం లేదు అంటున్నారు. కరెక్ట్, అంగం లేదు వదిలేండి, బాడీని టచ్ చేసే అధికారం అయితే లేదు కదా. వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్సేగా. ఇప్పుడు ఆ రకంగా చూసుకున్నా కూడా నేను చెప్పేది అది. సో ఇట్లా అన్ని నువ్వు వచ్చావు, సమాజాన్ని భ్రష్టు పట్టించావు, సామాజికంగా భ్రష్టు పట్టించావు, ఒక నిండు కుటుంబం నిప్పులు పోసావు, ఈ అమ్మాయి జీవితంలో నిప్పులు పోసావు, ఈ అమ్మాయి నిప్పులు జీవులు పాపం ఆమె చెప్పకూడదు, మనం మీకు తెలుసు, ఇద్దరు తెలుసు, మనం మాట్లాడుకున్నాము 20 రోజుల క్రితం. యాక్చువల్గా అందరూ ఈ విషయం ముందు చెప్పాలి. నిజంగా అఘోరి 10 లక్షలు తీసుకున్నట్టు, అంటే 9,80,000 తీసుకున్నట్టు ఎఫ్ఐఆర్ ప్రస్తుతం 10 రోజుల క్రితమే, ఇప్పుడైతే 20 రోజుల క్రితమే మా దగ్గరకు వచ్చింది. కాకపోతే వితౌట్ అవర్ పర్మిషన్, యాజ్ పర్ లీగాలిటీ మేము బయట పెట్టొద్దని కారణం ఆగినాం. మీడియా మొత్తం బయట పెట్టిన తర్వాతే మేము బయట పెట్టాం. కానీ ఎథిక్స్ విషయంలో, నిజాలు చెప్పే విషయంలో ఏమాత్రం వెనకాడేది లేదు, ఎవరికి భయపడేది లేదని మాత్రం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. మంచి మాట అన్నారు. ఇంకో మాట అన్నారు మీరు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. మీడియా ముఖంగా ఎవరైనా బాధితులు ఉంటే మీరు రండి, మేము సపోర్ట్ చేస్తాం, మనం టీవీ తరపున, ఆజాద్ కానీ నేను తరపున సపోర్ట్ చేస్తాం అన్నాం. అవును, ఖచ్చితంగా ఇప్పుడైనా రమ్మని చెప్పండి మీరు. ఇప్పటికైనా మేము క్లియర్గా చెప్తున్నాం, అఘోరి బాధితులు ఎవరైనా ఉండుంటే, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, లేదు మానసికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డా సరే, ప్లీజ్ కమ్ అవుట్. ఎందుకంటే దిస్ ఇస్ ద టైం. ఇంకొకటి ఏంటంటే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. మీ వివరాలు చాలా గోప్యంగా. ఈ పదం ఎందుకు వాడాము, ఎఫ్ఐఆర్ పదం ఎందుకు వాడాము అంటే 20 days మా దగ్గరకు వచ్చినా కూడా మేము ఆ పేరు పెట్టలేదు అంటే మీ పేరు కూడా పెట్టమని ఎవిడెన్స్ కోసం మనం చెప్తాం. అంతే కదా సార్? దయచేసి అఘోరి బాధితులు ఎవరన్నా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా రండి. ఎందుకంటే మీరు బయటికి రావటం అనేటువంటిది రేపు ఇంకొకరు మోసపోకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి నాకేదో జరిగిపోయిందిలే, గుట్టు చెప్పుడు కాకుండా 4 గోడల మధ్య బతికేద్దాంలే, ఈ విషయాన్ని కప్పి పెట్టేద్దామని కనుక మీకు మీరుగా పొరపడితే రేపు ఇంకొకరిని మోసం చేసిన వాళ్ళు తెలుసో తెలియకో మీరు అవుతారు. దయచేసి ప్లీజ్ కమ్ అవుట్. ఇంకోటి సార్, మామూలుగా ఏముంటుంది అంటే చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం చాలా ప్రమాదకరం. కాబట్టి దయచేసి ముందుకు రండి. ఇతను త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి ఇతననే కాదు, ఎలాంటి దొంగ సాములు, దొంగ బాబాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మేము అది ఏ మతంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. మేము భారతదేశం అంటే మాకు ప్రేమ, భారతదేశ ప్రజలంటే ప్రేమ. ఏంటి సంఘం కోసం అంటే మతం పేరు చెప్పుకొని, ధర్మం పేరు చెప్పుకొని జనాన్ని బురిడి కొట్టించటం అనేటువంటిది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. అంతే సార్. థ్యాంక్ యూ.